మీరు చార్ట్స్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా రెండు క్యాండిల్స్ మధ్యలో ట్రేడింగ్ జరగకుండా ఎంటీ స్పేస్ని చూసారా? దీన్నే మనం స్టాక్ మార్కెట్లో గ్యాప్ అంటాం. ఇది ఒక విజువల్ ఇండికేటర్. అంటే మార్కెట్ ఒక ప్రైస్ లెవెల్ నుండి ఇంకొక ప్రైస్ లెవెల్కి డైరెక్ట్గా జంప్ చేస్తుందని దీని అర్థం. ఈ గ్యాప్ వెనుకతలో ఉన్న లాజిక్ ఏంటి, దీని టైప్స్ ఏంటి, ఇవి మనతో ఏం చెప్పాలనుకుంటున్నాయో ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. గ్యాప్స్ అంటే సింపుల్ ఎంటీ ఫేస్ కాదు ఫ్రెండ్స్. దీన్ని ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. ఒకరోజు ఈవినింగ్ స్టాక్ 100 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది అనుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ 9:15 మార్కెట్ ఓపెన్ అయినప్పటికీ ప్రైస్ డైరెక్ట్ గా 105 రూపీస్ దగ్గర ఓపెన్ అయింది. ఇక్కడ ఏం జరిగింది? 100 నుంచి 105 మధ్యలో 101, 102, 103, 104 ఇలా 4 ప్రైజెస్ ఉన్నాయండి. కానీ ఈ ప్రైజెస్ లో ట్రేడింగ్ జరగలేదు. దీన్నే మనం గ్యాప్ అప్ అంటాం. అదే మార్కెట్ 100 రూపీస్ దగ్గర క్లోజ్ అయ్యి రేపు మార్నింగ్ 95 రూపీస్ దగ్గర ఓపెన్ అయితే దాన్నే మనం గ్యాప్ డౌన్ అంటాం. ఈ గ్యాప్ మనకి మార్కెట్ లో ఓవర్ నైట్ లో ఒక సెంటిమెంట్ షిఫ్ట్ ని చూపిస్తుంది ఫ్రెండ్స్. అసలు ఈ గ్యాప్స్ ఎందుకు ఫామ్ అవుతాయి అంటే దీనికి చాలా రీజన్స్ ఉన్నాయండి. దీంట్లో టాప్ ఇంపార్టెంట్ 3 రీజన్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ రీజన్ ఆర్డర్ మిస్ మ్యాచ్మెంట్. 9 గంటల 8 నిమిషాలకి మార్కెట్ ఆర్డర్స్ ని మ్యాచ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే సెల్లర్స్ కంటే బయ్యర్స్ ఆర్డర్స్ విపరీతంగా ఎక్కువ ఉంటాయో సిస్టమ్ నెక్స్ట్ అవైలబుల్ హైయెస్ట్ ప్రైస్ దగ్గర ఆర్డర్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇక్కడ కూడా గ్యాప్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సెకండ్ వన్ అగ్రెసివ్ ఆర్డర్స్. బయ్యర్స్ నాకు ఏ ప్రైస్ అయినా పర్వాలేదు కానీ స్టాక్ కావాలని అగ్రెసివ్ మార్కెట్ ఆర్డర్స్ పెడుతున్నప్పుడు ప్రైస్ జంప్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా గ్యాప్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. థర్డ్ పాయింట్ లిక్విడిటీ. ఆ గ్యాప్ ఉన్న ఏరియాలో ఆపోజిట్ ఆర్డర్స్ అస్సలు లేకపోవడం వల్ల ప్రైస్ డైరెక్ట్ గా నెక్స్ట్ లెవెల్ కి స్కిప్ అవుతుంది. ఈ ఇంబ్యాలెన్స్ ఎంత ఎక్కువ ఉంటే గ్యాప్ సైజ్ అంత పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ గ్యాప్స్ క్రియేట్ అవ్వడానికి రీజన్ తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. కానీ ఈ గ్యాప్స్ లోనే చాలా టైప్ ఆఫ్ గ్యాప్స్ ఉన్నాయి. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ 2 గ్యాప్స్ ఫ్రెండ్స్, నాయిస్ గ్యాప్ అండ్ ప్రో గ్యాప్. వీటి గురించి రేపటి వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవ్వకుండా పొందాలనుకున్నట్టయితే మన మార్కెట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే నేను సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ ని కాదండి. ఈ వీడియో కేవలం నేను ఎడ్యుకేషనల్ పర్పస్ గానే చేస్తున్నాను. ఏదైనా ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకునే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.